ఈరోజు నేను క్యాప్సికమ్ పాటోళీ చేస్తున్నానండి. ఇవి మొన్న వరలక్ష్మి వ్రతం శనగలు 2 గుప్పిళ్ళ శనగలు నానినవి. ఇవి మిక్సీ చేసేసుకున్నాను. శనగలే మీకు చూపిద్దాం అనుకున్నాను ఎన్నో. కానీ మాకు పుష్కరాల పనుల వల్ల కరెంట్ ఎప్పుడు తీస్తాడో తెలియట్లేదు. అందుకని మిక్సీ చేసేసుకున్నాను. ఈ 2 గుప్పిళ్ళ శనగలు ఇవి ఇలా మిక్సీ చేసుకోవాలి. ఒక 2, 3 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద నీరుల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలి, కరివేపాకు. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, చిటికెడు ఇంగువ, ఒక 2, 3 ఎండుమిర్చి పోపు వేయించుకోవాలి. పోపు వేగాక ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుని ఒక మాట వేగనివ్వాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు, చిటికెడు కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ శనగల ముద్ద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఇది అడుగంటదు. అదే మామూలు బుర్లు బుక్కుల్లో అయితే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది దీనికి. అది అందుకని ఇది సిమ్లో పెట్టి మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు క్యాప్సికమ్ చూపిస్తాను మీకు. ఇదిగో క్యాప్సికమ్ అండి. ఇవి 2 క్యాప్సికము ఇలా ముక్కలు చేసుకోవాలి. ఇలా వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి ఈ క్యాప్సికమ్ ఇందులో వేసేసి చిటికెడు కొంచెం ఉప్పు వేయాలి. ఎందుకంటే కొంచెం అందులో పాటోళీలో వేసాం కదా, ఇందులో ఒక్క పిసరు ఉప్పు వేసుకుని మగ్గనివ్వాలి. ఇలా ఒక చిటికెడు ఉప్పు వేసుకుని వేరే ప్యాన్లో ఇవి మగ్గనివ్వాలండి. ఇలా కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే కొంచెం పచ్చిపోయి ఇది వేగడం మొదలుపెట్టింది ఈ ముద్ద. ఇదిగో క్యాప్సికమ్ మగ్గుతోందండి. ఇదిగో పాటోళీ మగ్గుతోందండి. ఇంకొక 5 నిమిషాల్లో మొత్తం కూర అయిపోతుంది. ఇది చాలా రుచిగా ఉంటుందండి క్యాప్సికమ్ పాటోళీ. ఉత్తి పాటోళీ కన్నా క్యాప్సికమ్ వేసి చేసి చూడండి ఈసారి మీరు. చాలా రుచిగా ఉంటుంది. క్యాప్సికమ్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఇది ఈ పాటోళీలో కలిపేసేయాలి. ఇదిగో ఇలా కలిపేయాలి అండి. ఇది పచ్చిశనగపప్పు నానబెట్టి కూడా 1 గంట ముందు దాంతో కూడా చేసుకోవచ్చు. శనగలతోనే అని కాదు, శనగలు ఉన్నాయని శనగలతో చేశారు. ఇది మా అమ్మగారు చేసేవారు చాలా బాగా. ఇది మా నాన్నగారికి చాలా ఇష్టమైన డిష్ అనమాట. ఇదిగోనండి ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ పాటోళీ రెడీ అయిపోయింది. ఇది కాసేపు స్టవ్ కట్టేసి ఒక్క 5 నిమిషాలు ఇందులోనే మగ్గనిచ్చి తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చాలా టేస్టీగా ఉంటుంది.